హాయ్ అండి. సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి మనము నిన్న హీరింగ్ వర్క్ అనేది నేర్చుకున్నాం కదా. ఈరోజు వచ్చేసి చెవ్రాన్ స్టిచ్ అని నేర్చుకున్నాం. చెవ్రాన్ ఇదే మోడల్లోనే ఉంటుంది, కొద్దిగా డిఫరెన్స్, కొంచెం తేడాతో కొంచెం మార్పు అనమాట దీంట్లో. చెవ్రాన్ వర్క్ అని అంటారు అనమాట దీన్ని. సిల్క్ థ్రెడ్తో వేద్దాం. మనము 14 నెంబర్ నీడిల్ తీసుకున్నాము. చూడండి, క్రాస్గానే ఇది కూడా సేమ్ ఇలాగనే వస్తుంది. చూడండి, ఫస్ట్ ఇక్కడ గొలుసు తీసుకొని ఇలా ముందుకు వచ్చి మళ్ళీ ఇక్కడ గొలుసు తీసుకొని మళ్ళీ ఇక్కడ వెళ్ళి ఇక్కడ గొలుసు తీసుకొని మళ్ళీ మిడిల్లోకి వచ్చి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ గొలుసు తీసుకున్నాము, ఇక్కడ తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళి ఇక్కడ తీసుకొని ఇక్కడ మళ్ళీ గొలుసు తీసుకొని ఇలా రావాలి క్రాస్. ఇది ఇంటూ మోడల్లో వేసాం అక్కడ ఇక్కడ కదా. ఇక్కడ ఇంటూ మోడల్, ఇక్కడ వచ్చేసి లైన్ వస్తుంది అనమాట. లైన్ బ్యాక్ ఫ్రంట్కి వెళ్ళి థ్రెడ్ మళ్ళీ మిడిల్లో తీసుకొని గొలుసు ఇలా తీసుకుంటాము. మళ్ళీ కిందికి ఇలా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి ఇలా గొలుసు తీసుకొని మళ్ళీ మిడిల్లోకి వచ్చేయాలి. ఇక్కడ చూడండి, ఇలా కిందికి మళ్ళీ పైకి గొలుసు తీసుకొని మిడిల్లోకి వచ్చేయాలి. మనం ఎక్కడైతే తీసుకున్నామో ఈ గొలుసు అక్కడికి వచ్చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చి ఇలా వేద్దాం. పెద్దగా వేసి చూపిస్తాం. ఇది చూడండి, ఇలా గొలుసుని ఇలా ముందుకు వెనక్కి లాగుతూ మిడిల్లోకి వచ్చేయాలి. ఇక్కడ తీసుకున్నాం కదా, కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలి. మళ్ళీ కిందికి లాగి థ్రెడ్ని ఈ మిడిల్లో మనం ఎక్కడైతే గొలుసు తీసుకున్నామో అక్కడికి వచ్చేయాలి. మళ్ళీ ఇలాగ చూడండి, మళ్ళీ ఇట్లా ముందుకు వచ్చి గొలుసు తీసుకొని మళ్ళీ ఇక్కడ ఫ్రంట్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి లాగి గొలుసును మళ్ళీ ఇక్కడ మిడిల్లో తీసుకొని ఇట్లా వచ్చేయాలి క్రాస్. మనం ఎక్కడైతే తీసుకున్నామో అక్కడికే రావాలి. రివర్స్ కింద పైన థ్రెడ్ తీసుకొని ఇలా రివర్స్ వచ్చి ఇక్కడే రావాలి మిడిల్లోనే. ఇక్కడ ఏం చేసినాం, ముందుకు వెనక్కి సపోర్టింగ్ గొలుసు తీసుకుంటూ క్రాస్గా వచ్చినాం ఇక్కడ కదా. ఇది వచ్చేసి లైన్ మోడల్లో వస్తుంది, ఒక లైన్ వస్తుంది. ఇక్కడ క్రాస్ అనేది రాదు. ఇక్కడ దీనికి దానికి తేడా అదే, ఇక్కడ క్రాస్ వస్తుంది, ఇక్కడ రాదు. ఇది హీరింగ్ వర్క్, ఇది చెవ్రాన్ వర్క్. దానికి దీనికి తేడా ఇదే. మిడిల్లోకి వచ్చి తీసుకుంటాం అనమాట. ముందుకు గొలుసు తీసుకుంటాం, మళ్ళీ వెనక్కి ఇక్కడ సపోర్టింగ్ గొలుసు ఉండదు, డైరెక్ట్గా తీసుకొని వచ్చేయడమే. చూడండి, నేను సపోర్టింగ్ గొలుసు అని చెప్పట్లే. ఇక్కడైతే మనకి సపోర్టింగ్ గొలుసు తీసుకుంటాం ముందుకు వెనక్కి వెళ్ళినప్పుడు. ఇది వచ్చేసి ఇలా డైరెక్ట్గా తీసుకొని డైరెక్ట్ ఇక్కడ కింద గొలుసు తీసుకొని మిడిల్లోకి రావాలి. మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ గొలుసు తీసుకొని మిడిల్లోకి రావాలి. మళ్ళీ కింది పక్క ఒక్కసారి ఇది పోయిందంటే అంతే. ఇది చూడండి, ఇట్లా తీసుకొని కిందికి వచ్చి ఇలా మిడిల్లోకి మళ్ళీ థ్రెడ్ లాగాలి. మళ్ళీ ముందుకు వెళ్ళి ఇలా మిడిల్లోకి వచ్చేయాలి. వచ్చి మనం ఎక్కడైతే గొలుసు తీసుకున్నామో మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ ముందుకు వచ్చేయాలి. ఇట్లా కింద పైన
గొలుసు తీసుకొని లాగి గొలుసును ఇలా క్రాస్ వచ్చేయాలి. చూడండి, కిందికి తీసుకోవాలి గొలుసు, మళ్ళీ మీ మధ్యలోకి లాగాలి, మళ్ళీ ఇక్కడ తీసుకోవాలి, మళ్ళీ మధ్యలోకి రావాలి, ఇక్కడే గొలుసు తీసుకొని మళ్ళీ ఇట్లా. అర్థమైందా? కిందికి పైకి గొలుసు తీసుకొని లాగాలి థ్రెడ్ అనేది. ఓకేనా? ఇట్లా క్రాస్ వచ్చేసి చూడండి, కిందికి వచ్చి ఇలా తీసుకొని ఇలా వెళ్ళాలి, మళ్ళీ ఇలా లాగాలి. లాగిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళి గొలుసు తీసుకొని మళ్ళీ ఇక్కడ మిడిల్లోకి లాగాలి. చూడండి, ఇలా వచ్చేస్తుంది. అయిపోయింది. దీన్ని ఏమంటారు? చెవ్రాన్ వర్క్ అని అంటారు. ఇదే మోడలే, ఇది క్రాస్ వస్తాం. ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని ఇలా క్రాస్ వస్తాం. క్రాస్ రాకుండా ఇక్కడ ఏం చేస్తామంటే గొలుసు తీసుకుంటాము, పైకి వస్తాము, ఇక్కడ వచ్చి మళ్ళీ గొలుసు తీసుకొని ఇక్కడికి లాగి, మళ్ళీ ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళి ఇక్కడ గొలుసు తీసుకొని మళ్ళీ ఇలా లాగి, మళ్ళీ ఇక్కడే గొలుసు తీసుకొని ముందుకు వచ్చేస్తాం క్రాస్గా. వర్క్ అంతా అదే. దీన్ని ఏమంటారు? చెవ్రాన్ వర్క్ అని అంటారు దీన్ని. 12th అనేది చెవ్రాన్ వర్క్. స్టిచ్ అయినా అనొచ్చు, వర్క్ అయినా అనొచ్చు. ఓకేనా? ఇది ఒక మోడల్. ఈరోజు నిన్న ఇది క్రాస్ వచ్చింది, ఈరోజు వచ్చేసి లైన్స్ వచ్చినాయి సైడ్కి. ఓకేనా? ఇక్కడ మళ్ళీ జరీతో వేసి చూద్దాం. ఇది సిల్క్ థ్రెడ్ అనేది అయిపోయింది. ఇక్కడికి కట్ చేసి జరీ థ్రెడ్తో వేసి చూద్దామా? చూడండి, జరీ థ్రెడ్కి లేడీలు వచ్చేసి 24. ఇక చూడండి, ఇక్కడ గొలుసు తీసుకుంటాము. చిన్నగా గొలుసు తీసుకోవాలి. 2 సార్లు అయినా తీసుకోవచ్చు మనం, 2 గొలుసులు నీట్గా ఫిట్గా ఉండడానికి. చూడండి, ఇక్కడ క్రాస్గా వచ్చేసాం. వచ్చిన తర్వాత కిందికి గొలుసు తీసుకొని ఇలా లాగాలి మిడిల్లోకి, మళ్ళీ పైకి వెళ్ళి గొలుసు తీసుకొని ఇలా మిడిల్లోకి లాగాలి, ఇలా లాగాలి, మళ్ళీ ఇక్కడి నుంచే గొలుసు అనేది ఇక్కడ వస్తుంది. చూడండి, పెద్దగా చూపిస్తాను. ఇలా వచ్చిన తర్వాత ఇలా ముందుకు లాగి ఇక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళాలి, మళ్ళీ ఇక వెళ్ళి మళ్ళీ ఇలా లాగి మనం ఎక్కడైతే గొలుసు తీసుకున్నామో అక్కడి నుంచే మళ్ళీ ముందుకు వచ్చేస్తాం. అర్థమవుతుంది కదమ్మా? ఇలా మీరు, అందుకే నేను చెప్పేది గొలుసు రోజు చెప్తున్నా. చూడండి, గొలుసు బాగా ప్రాక్టీస్ చేయండి. ముందుకు వెనక్కి లాగడము, వేయడము ఇవన్నీ చేయాలన్నమాట. చేస్తే ఇలా ఈజీగా క్లాత్ అనేది మనకి కుచ్చు రాకుండా నీట్గా రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? చూడండి, రోజు చెప్తున్నా, థ్రెడ్ ఈజీగా కట్టుకోవాలి. హ్యాండ్ కూడా మనము ఫ్రీగా మూవ్ చేస్తుండాలి. థ్రెడ్ మూవ్ అవుతుండాలి కింద నుంచి, హ్యాండ్ నుంచి పైన. ఇది కూడా ఇలా సూది లాగినప్పుడు మనకు థ్రెడ్ కుచ్చు అనేది ఎట్లా వస్తుంది చూడండి. మనకి క్లాత్ కుచ్చు రాకుండా నీట్గా వేసుకోవాలి. ఇలా బాగా వచ్చిన తర్వాత మనము ఈ లైన్స్ అనేది పెద్ద పెద్దగా వేసుకోకుండా అక్కడక్కడే వేసుకోవచ్చు. నేర్చుకునేటప్పుడు పెద్దగా వేసుకోండి, వేసేటప్పుడు చిన్న చిన్నగా తీసుకోండి, బాగా నీట్గా కనిపిస్తుంది. చూడండి, అక్కడక్కడే మీకు చూపించడానికి పెద్దగా వేస్తున్నా, చిన్నగా వేస్తున్నా. చూడండి, ఇలా వెళ్ళి
కిందికి రావాలి. మళ్ళీ ఇక మధ్యలోకి గొలుసు లాగి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ముందుకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ లాగి మనం ఎక్కడైతే గొలుసు తీసుకున్నామో అక్కడికి రావాలి. అర్థమైందా? ఇది చెవ్రాన్ వర్క్ అని అంటారు దీన్ని. అయిపోయింది. ఇక్కడ కోటింగ్ గోల్స్ తీసుకొని ముడి వేసుకునేది. అయిపోయింది. ఇది ఇంటూ వచ్చింది మనకి హీరింగ్ వర్క్ అంటారు. ఇది మనకి లైన్స్ వస్తాయి, చిన్న చిన్న లైన్స్ ఆ పక్క ఈ పక్క. ఇది చెవ్రాన్ వర్క్ అని అంటారు. అర్థమైంది కదమ్మా? ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చూపిస్తా. మనం వై మోడల్లో ఒక మోడల్ చూద్దాం. వై స్టిచ్చింగ్ అని ఉంటుంది ఆరి వర్క్లో. దీంట్లోనే సిల్క్ థ్రెడ్తో చూద్దాము వై స్టిచ్చింగ్. ఇక్కడ మనం వై స్టిచ్చింగ్కి 3 లైన్స్ తీసుకోవాలమ్మా. 3 లైన్లు తీసుకోవాలి. ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, ఇంకొకటి తీసుకుందాం. వై స్టిచ్చింగ్ అంటారు. దీన్ని ఒక మోడల్ చూపిస్తా. రేపు మళ్ళీ వై స్టిచ్చింగ్లో చిన్నగా ఒకటి పెద్దగా ఒకటి రేపు చూపిస్తాను. మళ్ళీ రేపు అవి చూపిస్తూ బటన్ హోల్ చూద్దాం. ఫస్ట్ ఇవి అయిపోయినాయని ఇవి చూపిస్తున్నాను. బటన్ హోల్ మళ్ళీ రేపు చూద్దాం. ఈ మోడల్ మనకు తెలిస్తే బటన్ హోల్ అనేది ఈజీగా అర్థమవుతుంది మీకు అన్నమాట. ఇది ఇక్కడ చూడండి, ఇది కింద నుంచి పైకి పోదాము, పైనుంచి కిందికి రాకుండా చూడండి. ఇక్కడ గొలుసు అనేది తీసుకుంటాం లైన్లో, ఈ మూలకి తీసుకొని ఇక్కడ గొలుసు తీసుకొని డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తాం. ఇలా మధ్య లైన్లోకి వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్తాం. కిందికి వెళ్ళి దాన్ని ఇలా లాగాలి. మనం లాగి వై చెప్పాను కదా, వై మూల అనమాట. ఇక్కడ ఇలా ఇలా వచ్చేయాలి. ఇలా వచ్చి సూదిని ఇలా తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే మనము గొలుసు ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇది లూజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ పైకి వచ్చినాం కదా, పైనుంచి ఇలానే వెళ్ళాలి. మళ్ళీ ఒక్కసారి ఒకటి ఊడిపోయిందంటే అంతా ఊడిపోతుంది. చూడండి, ఇలా లాగి వై ఇక్కడ ఇట్లా తీసుకొని ఇలాగే ముందుకు వెళ్ళాలి. వెనక్కి తిప్పకుండా లేడీలు మనము ఇలాగే వి చూడండి, నీట్గా వై ఇట్లా గొలుసు తీసుకొని పైకి లాగి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని నిదానంగా ఇట్లా రౌండ్గా తిప్పుకొని చూడే అలా తీసుకోవాలి. లేకపోతే అది ఊడొచ్చేస్తుంది, మనకు గొలుసు అనేది ముందుకు వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, అర్థమవుతుందా? వై ఇలా తీసుకొని ఇది అనేది ఇట్లా రౌండ్గా
నిదానంగా రౌండ్గా తిప్పుకోవాలి, లేకపోతే ఆ గొలుసు అనేది ముందుకు వచ్చేస్తుంది. ఇది ఇలా లాగాలి, లాగి మళ్ళీ ఇక్కడ 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 వైమూల వస్తుంది కదా, ఇక్కడ థ్రెడ్ తీసుకోవాలి. ఇక్కడ తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళాలి. ఇది లాగి మళ్ళీ వై, ఇలానే నిదానంగా రౌండ్గా సూదిని తిప్పుతూ ముందుకు వెళ్ళాలి. మళ్ళీ కిందికి వెళ్ళి లాగి ఒకటి ఊడిపోతే అంతా ఊడిపోతుంది, అందుకే నిదానంగా రాయాలి. ఇది వై ఒకటే వచ్చింది థ్రెడ్. నిదానంగా వేసుకోవాలి. ఇది లాగడం అది కొంచెం దారం, ఇది సిల్క్ థ్రెడ్ కదా, పోగులు పోగులు వెళ్ళిపోతాయి. చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి. ఇక్కడ ఇలా తిప్పి మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ పైకి అనేది తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఇట్లా క్రాస్ వెళ్ళాలి. క్రాస్ వెళ్ళి మళ్ళీ నిదానంగా దాన్ని తిప్పుకోవాలి. ఇలా మళ్ళీ రివర్స్ తిప్పుకుంటే అది పైకి అనేది వచ్చేస్తుంది గొలుసు. ఇలా లాగాలి. దీన్ని వై అంటారు, వై స్టిచ్చింగ్ అంటారు. ఇలానే ఇట్లా ముందుకే వెళ్ళాలి, మా ఇట్లా వెనక్కి వచ్చి ఇట్లా తీసుకోకూడదు ఎప్పుడు, సరేనా? ఇలా రాకూడదు ఎప్పుడు థ్రెడ్. చూడండి, గొలుసు అనేది పైకి వస్తుంది. ఇది వచ్చేసి వై. ఇక్కడ తీసుకున్నప్పుడు మనము ఇట్లానే ముందుకు వెళ్ళాలి, లిడిల్ అనేది వెళ్ళి అక్కడ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా లాగేసి ఇక్కడ అయిపోయింది. చూడండి, ఇది వై స్టిచ్చింగ్ అని అంటారు. మనం ఇక్కడ సపోర్టింగ్ గోల్స్ కూడా తీసుకోవచ్చు, కానీ నేర్చుకోవాలి అనుకుంటే ఇట్లే నేర్చుకోవాలి. ఇలా నిదానంగా తిప్పితే ఇక్కడే ఉంటాయి ఇవి. లేదు మనం స్పీడ్గా తిప్పుకుంటూ వెళ్ళామంటే ఈ గొలుసు అనేది కిందికి వెళ్ళిపోతుంది.
నిదానంగా వేసుకోవాలి ఇది. ఓకేనా? ఇది వై స్టిచ్చింగ్ అంటారు. దీంట్లో చిన్న సైజు ఒకటి, పెద్ద సైజు ఒకటి రెండు ఉంటాయి. ఇంకొకటి వేసి చూద్దాం ఉండండి. వై స్టిచ్చింగ్ అనేది ఇంకోటి వేసి చూద్దాం. ఇప్పుడు కింద పైన పెద్దగా, కింద చిన్నగా తీసుకుందాం. వై పైన పెద్దగా వస్తుంది, కింద లైన్ చిన్నగా వస్తుంది. దీన్ని ఏమంటారు? 12th 1 13th ఇది. వై స్టిచ్చింగ్. వై స్టిచ్చింగ్ అని అంటారు దాన్ని. ఓకేనా? ఇప్పుడు సిల్క్ థ్రెడ్తోనే వేద్దాము. రేపు జరీ థ్రెడ్తో వేద్దాం ఒకటి. ఈరోజుకి ఇది సిల్క్ థ్రెడ్తోనే వేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి వేసుకొద్దాము. ఇక్కడ గొలుసు తీసుకొని ఇలా క్రాస్గా రావాలి. వచ్చి మళ్ళీ కిందికి స్ట్రైట్గా వెళ్ళాలి. వెళ్ళి పైకి లాగాలి. లాగి వై మోడల్లో వచ్చేయాలి. చూడండి, ఇది పైనుంచి కిందికి వేస్తున్నాం కాబట్టి లిడిల్ అనేది అప్పుడు వేసేటప్పుడు లిడిల్ అనేది ఇలా వెళ్ళింది. ఇప్పుడు పైన కింద నుంచి వేసేటప్పుడు ఎలా వెళ్ళింది? లిడిల్ ముందర నుంచే వెళ్ళింది. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి వేసుకొస్తున్నాం కాబట్టి ఇటుపక్క నుంచే వస్తుంది. చూడండి, నిదానంగా తీసుకోండి. ఈ థ్రెడ్ అనేది మళ్ళీ పైకి వచ్చేస్తుంది. నిదానంగా తీసుకొని క్రాస్ అనేది తీసుకోండి. తీసుకొని స్ట్రైట్కి వెళ్ళాలి. మళ్ళీ పైకి లాగి ఇలా వచ్చి మళ్ళీ ఇలానే నిదానంగా కిందికి వెళ్ళాలి. మళ్ళీ స్ట్రైట్గా తీసుకొని పైకి లాగి క్రాస్ వచ్చేయాలి. మళ్ళీ ఇలాగనే ఇలా, మళ్ళీ వై ఇలా లైన్ పైనే తీసుకుందాము, కిందికి తీసుకోకుండా లైన్ పైన. అయ్యో, థ్రెడ్ ఒకటి వెళ్ళిపోయింది. చూడండి, 2 థ్రెడ్స్ ఉన్నాయి కదా మనకి. ఓకే, క్రాస్ వచ్చి ఇలా తీసుకొని మళ్ళీ నిదానంగా ఇలా లిడిల్ తిప్పాలి. తిప్పి ఇట్లా నిదానంగా వేసుకోండి. స్పీడ్గా ఏం అవసరం లేదు, నిదానంగా వేద్దాం. ఇలా చూడండి, దీన్ని నిదానంగా ఇలా తిప్పుకోవాలి క్రాస్గా. మళ్ళీ కిందికి వెళ్ళి చక్కగా వై మాదిరిగా మళ్ళీ పైకి వచ్చేయాలి. మళ్ళీ దీన్ని నిదానంగా ఇలా తిప్పుకోవాలి. చూడండి, ఇది వై స్టిచ్చింగ్ అంటారు. నిదానంగా తిప్పుకుంటే అక్కడే కూర్చుంటుంది ఇది. చూడండి, ఇలా ఇలా తిప్పాలి కిందికి క్రాస్గా. మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ క్రాస్ వచ్చేయాలి. మళ్ళీ నిదానంగా ఇలా తిప్పుకోవాలి. మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ పైకి లాగి అయిపోయింది. ఇక్కడ మనం కొంచెం కిందికి తీసుకుందాము. పైకి లాగి వచ్చింది, కొద్దిగా కిందికి అయిపోయింది. ఇలా వై స్టిచ్చింగ్ అనేది వస్తుంది అన్నమాట. పెద్దగా వేసుకుంటే ఈ మూలలు అనేది పెద్దగా వస్తాయి. ఇవి చిన్నగా వేసుకుంటే చిన్నగా వస్తాయి. ఇది వై స్టిచ్చింగ్ అంటారు. అర్థమైందమ్మా?
ఇక్కడ మనం 3 లైన్స్ ఒకటే లెవెల్లోనే గీసుకున్నాము కదా. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి పైన లైన్ కొంచెం పెద్దగా గీసుకున్నాము. మళ్ళీ కింద లైన్ వచ్చేసి చిన్నగా గీసుకున్నాం. గ్యాప్ అనేది చిన్నగా పెట్టుకున్నాం. ఇక్కడ గ్యాప్ అనేది పెద్దగా పెట్టుకున్నాం. ఇది 2 లైన్స్ గ్యాప్ అనేది ఒకటే లెవెల్లోనే ఉంది. ఇక్కడ గ్యాప్ అనేది ఇక్కడ చిన్నగా ఉంది, ఇక్కడ పెద్దగా ఉంది. రేపు వచ్చేసి పైన చిన్నగా తీసుకొని కింద పెద్దగా తీసుకుందాం. రేపు జరీతో వేద్దాం రేపు. ఓకేనా? అర్థమైందమ్మా? నేను చెప్పేది మీకు అర్థమయ్యి నీట్గా అర్థమవుతుంది, నీట్గా ఉంది వర్క్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ అనేది ముందుకు వెళ్ళడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా? మీకు ఏదైనా వర్క్ మీరు నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే గిన అంటే కొద్దిగా నేర్చుకుంటారు కదా లేడీస్, కొన్ని మాత్రమే తెలుసు. దాంట్లో ఏదన్నా మీకు ఒకటి స్టిచ్చింగ్ తెలీదు మాకు ఇది చూపించండి అని అడిగితే కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఆ స్టిచ్చింగ్ పేరు రాసి ఈ మోడల్ మాకు తెలీదు మాకు చూపిస్తారా అని అడగండి, చూపిస్తాను నేను. ఓకేనా? కామెంట్ చేయండి, మా కామెంట్లో అడగండి, నేను చూపిస్తాను. ఇలాగే నేర్చుకుంటూనే చూపించరని ఏమనుకోవద్దు. మీకు ఏదైనా తెలియకపోతే కూడా వర్క్ ఆ మోడల్ కావాలి మాకు అంటే కూడా సగం అంటే కొన్ని మోడల్స్ తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నేను చెప్పేది. వాళ్ళు ఈ మోడల్ మాకు చూపించండి అని అడగండి కామెంట్స్లో, నేను చూపిస్తాను. ఓకేనా? ఓకేమా? బాయ్.